హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఏఐ నెట్వర్క్ ప్రాజెక్టులో అయితే వ్రాప్డ్ ఏనెట్ అయితే మనకైతే ఉందండి. సో మన ప్రాజెక్టులో అయితే 2 కాయిన్స్ అయితే ఉన్నాయండి. సో ఒక కాయిన్ అయితే మనమైతే మైనింగ్ అయితే చేస్తున్నాము. మరొక కాయిన్ అయితే మనకు ఆల్రెడీ ట్రేడింగ్‌లో అయితే ఉందండి. సో ఈ 2 కాయిన్స్ సంబంధించి అయితే ఒక క్లారిటీ అనేది మరొకసారి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ కూడా కొంచెం డౌట్‌గా ఉందండి. ఇంక దాంతో పాటు కొంచెం తికమకగా ఉందనమాట. సో ఇప్పుడైతే ఏనెట్ టోకెన్‌కి వ్రాప్డ్ ఏనెట్ టోకెన్‌కి అయితే ఒక క్లారిఫికేషన్ వివరణ అయితే ఇస్తానండి. సో చాలామందికి కూడా ఈ యొక్క వీడియో అనేది హెల్ప్ అయితే అవుతుందండి. గమనించాలి ఇంకా అదే విధంగా. మన ఛానల్ గాని కొత్తగా వచ్చేట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ బెల్ కింద ఆల్లో పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియోకి నచ్చినప్పుడైతే మరింత మందికైతే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్‌కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి మన యొక్క ఏ నెట్వర్క్లో అయితే లేయర్ 1 బ్లాక్ చైన్ మీద అయితే ఏనెట్ టోకెన్ అయితే మనకైతే మైనింగ్ అయితే జరుగుతుంది. సో ప్రతిరోజు కూడా మనం మైనింగ్ చేసుకునే టోకెన్ అండి ఏనెట్ టోకెన్ అండి. సో అది మన లేయర్ 1 బ్లాక్ చైన్లో ఉన్న టోకెన్ అనమాట. మనందరం కూడా ప్రతిరోజు మైనింగ్ చేసే టోకెన్ అదేనండి. ఇంకో చిన్న డౌట్ అండి, మన ఈ యొక్క ఏనెట్లో విత్డ్రా చేసుకోవడానికి మనకి ఎప్పుడు అవకాశం వస్తుంది అడుగుతున్నారండి. సో ఎప్పుడు అవకాశం వస్తుందో కూడా నేనైతే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలోనే. సో అందరూ కూడా ఆ పాయింట్ అయితే గమనించండి. ఓకే. ఏనెట్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ టోకెన్ మనం మైనింగ్ అయితే చేసుకుంటున్నామని తెలిసిన విషయమే. ఇంకా వ్రాప్డ్ ఏనెట్ అంటే ఏమిటి అని డౌట్ అయితే ఉండొచ్చండి. సో దాని గురించి తెలుసుకుందాం మనం ఇక్కడ. కొంతమంది 2 వేరు వేరు నాణాలు ఉన్నాయని అనుకుంటున్నారు. సో చూసినట్లయితేనండి ఏనెట్ టోకెన్ ఒకటి, అదేవిధంగా సపరేట్‌గా డబ్ల్యూఏనెట్ వ్రాప్డ్ ఏనెట్ అనేది సపరేట్‌గా ఉంది అని అనుకుంటున్నారండి. కానీ అలా ఏం కాదండి. 2 టోకెన్స్ కూడా ఒకటేనండి. కాకపోతే నేమ్ కొంచెం చేంజ్ అవ్వడం వల్ల అయితే ఈ 2 టోకెన్లు సపరేట్‌గా ఉంటాయి అనుకుంటున్నాం, కానీ అలా ఏం లేదండి. 2 టోకెన్స్ కూడా ఒకటే అనమాట. అదనపు సరఫరా సృష్టించబడుతుందని కొందరు భావిస్తున్నారు. సో మన యొక్క ఏనెట్ యొక్క సప్లై వచ్చేసండి 2,10,00,000 అండి. సేమ్ మన బిట్‌కాయిన్ సప్లైయే. చాలామంది అనుకుంటున్నారంటే ఏనెట్ టోకెన్ సప్లై వేరు, డబ్ల్యూఏనెట్ టోకెన్ సప్లై వేరు అనుకుంటున్నారండి. అది కూడా కాదండి. 2 టోకెన్స్ ఒకటే. సప్లై కూడా ఎటువంటి మార్పేం లేదనమాట. 2 కూడా ఈక్వలే అనమాట. సో ఇక్కడ చూడండి. కాబట్టి దీనిని చాలా స్పష్టంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క మోడల్ అనేది క్రిప్టోలో ఆల్రెడీ ఉందండి. క్రిప్టోలో మనకు కొత్తేమో గానీ ఈ యొక్క వ్రాప్డ్ కాన్సెప్ట్ అనేది ఎప్పటినుంచో ఉందన్నమాట. ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద ఎకోసిస్టమ్‌లు ఇప్పటికే దీన్నైతే యూజ్ చేస్తున్నాయి. సో మనం రీసెంట్‌గా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం అర్థం కాకపోవచ్చు, డౌట్‌గా ఉండొచ్చు. కానీ ఈ యొక్క వ్రాప్డ్ అనే ఒక కాన్సెప్ట్ అనేది చాలా మైనింగ్ ప్రాజెక్టులు, ఇంకా దాంతో పాటు చాలా క్రిప్టో కాయిన్స్, క్రిప్టో టోకెన్స్ యూజ్ చేస్తూ ఉంటారండి ఇక్కడ. సో దీని అర్థం ఏంటంటే చూద్దాం ఇక్కడ. లేయర్ 1 అనేది ఏనెట్ మరియు ఏనెట్ బ్లాక్ చైన్ యొక్క అసలే నేటివ్ టోకెన్ అనేది. సో ఏనెట్ అనేది మనకు తెలిసిన విషయమే. మనందరం కూడా మైనింగ్ అయితే చేసుకుంటున్నాం. దీని సప్లై వచ్చేసి 2,10,00,000 అండి. మనకు తెలిసిన విషయమే సప్లై మొత్తం. ఇంకా దాంతోపాటు ఇది కమ్యూనిటీకి మైనింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతిరోజు మనం మైనింగ్ చేసేది ఈ టోకెన్నే, మన యొక్క ఏనెట్‌నే. సో ఇక్కడ ఏనెట్ అనేది మన సొంత బ్లాక్ చైన్ మీద బేస్ అయ్యి ఉన్న టోకెన్ అనమాట. బిట్‌కాయిన్ లాగా కొరత ఆధారంగా రూపొందించబడింది ఈ యొక్క ప్రధాన ఆస్తి అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వ్రాప్డ్ ఏనెట్ అనేది మనం సింపుల్‌గా తెలుసుకోబోతున్నాం. ఏనెట్ గురించి అయితే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా వ్రాప్డ్ ఏనెట్ చూస్తుందండి. ఇప్పుడు లేయర్ 2లో ఏనెట్ గురించి మాట్లాడుకుందాం. వ్రాప్ చేయబడిన వెర్షన్ ఉండడానికి ఒక కారణం అయితే ఉంది. అది మార్కెట్లోకి బహిరంగించడం, లిక్విడిటీ పూల్, యాక్సెసిబిలిటీ, క్రాస్ ఇన్ అనుకూలత. సో అసలు ఈ మన ప్రాజెక్ట్లో వచ్చేసి ఏనెట్లో వచ్చేసి వ్రాప్డ్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఈ యొక్క ఏనెట్ టోకెన్ అనేది ఒక పక్క మనందరం మైనింగ్ అయితే చేస్తున్నాం, బాగానే ఉంది. కాకపోతే ఈ టోకెన్ అనేది లిస్టింగ్ అయ్యే టయానికి, ఏనెట్ టోకెన్ లిస్టింగ్ అయ్యే టయానికైతే మనకంటూ ఒక బ్యాక్ బోన్ లాగా ఉండడానికైతే ఈ యొక్క వ్రాప్డ్ ఏనెట్ అయితే మనకి ఎంతగానో హెల్ప్ అయితే అవుతుంది. సో ఎందుకంటే ఈ యొక్క వ్రాప్డ్ ఏనెట్ అనేది ఆల్రెడీ మార్కెట్లోకి మనం తీసుకొచ్చేసాం కాబట్టి ఇది ఆల్రెడీ ట్రేడింగ్లో ఉందండి. ఇది ఆల్రెడీ ట్రేడ్ అయితే జరుగుతుందనమాట. ఒక $26 $27 మనకైతే మార్కెట్లో వాల్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది మీ డౌట్ రావచ్చండి. ఇక్కడ ప్రతి బ్లాక్ చైన్‌కి సొంత ఈకోసిస్టమ్ అనేది ఉండాలని కోరుకుంటారనమాట. బిట్‌కాయిన్ కూడా ఎథీరియం లోపలైతే ఉండదండి. సొలనా కూడా ఉండదనమాట. బిట్‌కాయిన్‌కి లేయర్ 1 కాయిన్ అనేది సొంతంగా ఉంటుందండి, సొంత బ్లాక్ చైన్ మీద అయితే. సేమ్ అదే విధంగా మన ఏ నెట్వర్క్లో కూడా మనకంటూ ఒక ఓన్ టోకెన్ అయితే ఉంది, ఏనెట్ టోకెన్. దాంతోపాటు వ్రాప్డ్ ఏనెట్ కూడా మనమైతే కలిగి ఉన్నాం అని చెప్పుకోవచ్చండి. 2 టోకెన్లు అయితే మనమైతే మేనేజ్ అయితే చేస్తున్నాం. ఆ 2 టోకెన్లు కూడా సపరేట్ టోకెన్స్ కాదండి. ఒకే టోకెన్, నేమ్ చేంజ్ అంతే. దాని వర్క్స్ మాత్రం చేంజ్ అనమాట.
సో, నేనైతే ఈ యొక్క వీడియో లాస్ట్‌కొచ్చేసరికి మీకైతే సింపుల్‌గా అర్థమయ్యేలా చెబుతాను ఇదంతా కూడా మరొకసారైతే. ఇక్కడ చూసినట్లయితేనండి, మనకు ఎప్పుడైతే వ్రాప్డ్ కాన్సెప్ట్ అయితే ఉంటుందో, దానికున్న బెనిఫిట్ ఏంటంటే, మనం మెయిన్ టోకెన్ ఏదైతే ఉంటుందో, లేదా మెయిన్ కాయిన్ ఏదైతే ఉంటుందో, అది క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లోకి లిస్టింగ్ అవ్వడం కంటే ముందే మనమైతే వ్రాప్డ్ కాన్సెప్ట్ ద్వారా మన టోకెన్ గానీ, మన కాయిన్ గాని అయితే మార్కెట్‌లోకి తెచ్చుకునే వెసులుబాటు అయితే మనకైతే ఉంటుందన్నమాట. సో, మనందరం కూడా ఏ నెట్ అయితే మైనింగ్ అయితే చేస్తున్నాం. మైనింగ్ చేసిన తర్వాత యాక్చువల్‌గా మనందరం కూడా ఈ యొక్క ఏ నెట్ టోకెన్ మైనింగ్ చేసిన తర్వాత కష్టపడి సెల్ చేసుకొని విత్‌డ్రా చేసుకోవాలి అని కోరుకుంటాం కదండీ! సో, అప్పటికి ఒక పునాది ఉండాలి కాబట్టి వీళ్ళైతే వ్రాప్డ్ కాన్సెప్ట్‌ని అయితే ఆ పునాదిగా ఎంచుకోవడం అయితే జరిగింది. సో, మీకు ఇంకా సింపుల్‌గా చెబుతాను. ఫర్ ఎగ్జాంపుల్‌కి మన యొక్క ఏనెట్ కాయినే ఉందనుకుందామండి. సో, ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఓపెన్ చేసిన తర్వాత అయితే మనం ఇక్కడ 6 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ అయితే చేస్తున్నాం. ఇది క్లియరే. ఓకే. ఇక్కడ చూడండండి. వాలెట్ ఓపెన్ చేస్తున్నాను. వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంకా బాగా అర్థమైంది నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటనేది. సో, వాలెట్‌లో చూసుకోవచ్చు 1.2 ఏనెట్ టోకెన్ అయితే నాకైతే ఉంది. 1.2 ఏనెట్ టోకెన్ అయితే నాకైతే ఉందండి. ఈ యొక్క వాలెట్ సంబంధించి అయితే. సో, వీళ్ళేం చెబుతున్నారంటే 1000 మైనింగ్ సెషన్‌లు ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటారో, ఏ యూజర్ అయినా పర్వాలేదు అతను, ఎవరైనా పర్వాలేదు, ఏ దేశస్తుడైనా పర్వాలేదు. 1000 మైనింగ్ సెషన్‌లు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తాడో, తన టోటల్ బ్యాలెన్స్‌లో ఉన్న కాయిన్స్‌ని అయితే సేల్ చేసుకోవడానికి, విత్‌డ్రా చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కదా! సో, దానికోసం ఇక్కడ స్పెషల్‌గా మనమైతే లిస్టింగ్ అనేది చేయకుండానే ఆల్రెడీ వ్రాప్డ్ కాన్సెప్ట్‌ని మార్కెట్‌లో తెచ్చాం కాబట్టి, మనకి ఇది చాలా వరకు హెల్ప్ అయితదని చెబుతున్నారన్నమాట. సో, ఓకే. పైన చూడండి హోము, అసెట్సు, యాక్టివిటీ, సెషన్స్ అని కనిపిస్తుంది కదా! సెషన్ మీద మీరు ప్రెస్ చేసినట్లయితే కింద చూసుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు ఎన్ని మైనింగ్ సెషన్‌లు కంప్లీట్ చేశారో ఆ కౌంటింగ్ అయితే ఉంటుందండి. కంప్లీటెడ్ సెషన్స్ దగ్గర 70 ఉంది. అంటే ఈ యొక్క అకౌంట్‌లో అయితే 70 మైనింగ్ సెషన్‌లు అయితే ఇప్పటివరకు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే చేయడం జరిగిందండి. 71దైతే మనకి ఇన్ ప్రోగ్రెస్ అండి. సో, మైనింగ్ అనేది జరుగుతుందనమాట. ఓ 2, 3 గంటలైపోతే ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు టోటల్ మైనింగ్ సెషన్స్ వచ్చేసి 70 నుంచి 71కి వెళ్తుందనమాట. సో, మనం 1000 మైనింగ్ సెషన్‌లు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నా బ్యాలెన్స్ అనేది పైనైతే మీకు కనిపిస్తుంది కదా! అక్కడికి ఒక 2 కాయిన్‌లు, 3 కాయిన్‌లు వస్తాయండి. వచ్చిన తర్వాత వాటిని మనం సేల్ చేసుకోవడానికి పనికొచ్చేది ఈ యొక్క వ్రాప్డ్ కాన్సెప్ట్ అనమాట. సో, అందుకే అక్కడ మనకి విత్‌డ్రా అని, రిసీవ్ అని, క్లెయిమ్ అని, ఎన్ఎఫ్టీ అని, ఎక్స్‌ప్లోరర్ అని, బ్రిడ్జ్ అని రకరకాల ఆప్షన్‌లు అయితే మనకైతే కనిపిస్తూ ఉంటాయండి. సో, ఇదంతా కూడా మనకి లేయర్ 1 బ్లాక్ చైన్‌లో రన్ అవుతున్న డబ్ల్యూఏనెట్‌కి అయితే లింక్ అయ్యి ఉంటుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి అయితే నా వాలెట్‌లో 1.2 కాయిన్ అయితే ఉంది. మీరు కూడా చూస్తున్నారు. 1000 మైనింగ్ సెషన్‌లు ఇంకా అవ్వలేదు. 1000కి 70 మాత్రమే కంప్లీట్ అయింది. ఈ యొక్క అకౌంట్‌లో వచ్చేసి 1000 సెషన్‌లు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో ఈ టోటల్ బ్యాలెన్స్‌ని నేను సేల్ చేసుకోవడానికి, ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి అయితే నాకు అవకాశం అయితే వస్తుంది. చూసుకోవచ్చండి. విత్‌డ్రా బటన్ నొక్కితే చూపిస్తుంది ఇక్కడ. మీరు ఇంకా 1000 మైనింగ్ సెషన్‌లు కంప్లీట్ చేయలేదు కదా! అని అయితే కిందైతే చూపిస్తుంది చూసుకోవచ్చు. 70 మాత్రమే అయినాయి 1000కి. సో, ఎప్పుడైతే ఈ 1000 సెషన్స్ మనకి కంప్లీట్ అవుతాయో సక్సెస్‌ఫుల్‌గా, అప్పుడు మనకండి ఈ యొక్క డబ్ల్యూఏనెట్ అనేది మనకైతే మార్కెట్‌లో ఆల్రెడీ ఉంటుందని చెప్పాను కదా! సో, దాంట్లోకైతే మనకి ఇది ఇంక్లూడ్ అయితే అవుతుందండి. సో, చూసుకోవచ్చు ఇక్కడైతే ఇప్పుడు డబ్ల్యూఏనెట్ యొక్క వాల్యూ వచ్చేసి మార్కెట్ వాల్యూ $26.14 అండి. సో, ఎప్పుడైతే మనం ఇంకా స్పెషల్‌గా లిస్టింగ్ కోసం ఎదురు చూడవలసిన అవసరం లేకుండా దీన్నైతే వ్రాప్డ్ కాన్సెప్ట్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఒక 1 ఇయర్ తర్వాత 1000 మైనింగ్ సెషన్‌లు కంప్లీట్ అయ్యాయి అనుకుందాం. సో, అప్పుడు నా వాలెట్‌లో వచ్చేసి ఒక 3 కాయిన్స్ ఉన్నాయనుకుందాం. ఈ యొక్క ఏనెట్ కాయిన్స్ ఒక 3 ఉన్నాయనుకుందాం నా దగ్గర. సో, ఉన్నప్పుడు ఏం చేస్తానంటే, అవి నాకు అవైలబుల్ బాక్స్‌లోకి వస్తాయండి. 1000 సెషన్‌లు అయిపోయిన తర్వాత. అప్పుడు ఇక్కడ వ్రాప్డ్ ఏనెట్ దగ్గర $200 ఉన్నా ఓకే, $300 ఉన్నా ఓకే వాల్యూ, $500 ఉన్నా ఓకేనండి. వాటినైతే నేను ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఇక్కడ ఎంతైతే అమౌంట్ అయితే నాకు కనిపిస్తుందో, అంతే అమౌంట్ నా ప్రతి కాయిన్ కూడా నాకైతే వీళ్ళు సేల్ చేసుకున్నప్పుడైతే ఇస్తారండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మన కాయిన్‌కి ఒక ప్రాపర్ వాల్యూ అనేది చాలా కాలం ముందే, లిస్టింగ్ కంటే ముందే ఇవ్వాలని కోరికతోనే ఈ వ్రాప్డ్ కాన్సెప్ట్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. సో, మన దగ్గర ఎన్నైతే కాయిన్స్ ఉంటాయో ఒక 1 ఇయర్ తర్వాత ఇక్కడ ఈ ఎక్స్‌చేంజ్‌లో మన టోకెన్ అనేది లిస్ట్ అవుతున్న ఎక్స్‌చేంజెస్‌లో, ట్రేడ్ అవుతున్న ఎక్స్‌చేంజెస్‌లో ఎంత వాల్యూ అయితే ఉంటుందో అంత వాల్యూకి మీరైతే వాటిని సేల్ చేసుకోవడానికి అయితే మీకు హక్కు అయితే ఉంటుందన్నమాట. సో, మన అంచనాలు బాగా మించిపోయి $1000కు, $2000కు వెళ్ళిందనుకోండి, సక్సెస్‌ఫుల్‌గా మనమైతే వాటిని అదే ప్రైస్‌కి ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక $500 అయితే వెళ్ళిద్దనుకుందాం ఒక 1 ఇయర్‌లో. అప్పుడు నా దగ్గర 3 కాయిన్స్ ఉన్నాయనుకోండి, నేనైతే $1500 అయితే నేను విత్‌డ్రా పెట్టుకోవచ్చు. ఆ 3 కాయిన్స్‌ని సెల్ చేసి, ఒక్కొక్క కాయిన్ $500 కదా! 500 ఇంటూ 3 1500 కదండీ! సో, ఆ విధంగా ఒక $1500 అయితే నా వాలెట్‌కి అయితే సక్సెస్‌ఫుల్‌గా వస్తాయండి. అది రియల్ అమౌంటే.
అది రియల్ డాలర్సే, అది రియల్ క్యాషే, వాటినైతే మనం సక్సెస్‌ఫుల్‌గా మార్కెట్‌లో యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే బ్యాంక్‌కైనా విత్‌డ్రా పెట్టుకోవచ్చు. ఈ విధంగా లిస్టింగ్ కంటే ముందే ఒక వ్రాప్డ్ కాన్సెప్ట్ అయితే మార్కెట్‌లో ఈ విధంగా చాలా బాగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిద్ది. ఎందుకంటే బిట్‌కాయిన్ వాళ్ళు వాడిన స్ట్రాటజీని మేమైతే వాడుతున్నామని చెబుతున్నారండి వీళ్ళైతే. సో, అందుకోసమే ఈ వ్రాప్డ్ కాన్సెప్ట్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో, ఈ యొక్క వీడియో చూస్తున్న చాలామందికి కూడా ఇప్పటికే ఒక అవగాహన అయితే వచ్చిందనుకుంటున్నానండి. మన బ్యాలెన్స్ ఇక్కడ ఎంతైనా ఉండనివ్వండి, దానికి సంబంధించి ప్రాపర్ అమౌంట్ అనేది వీళ్ళు మనకి పే చేస్తారనమాట. సో, ప్రెజెంట్ అయితే ఈ వ్యాలెట్‌లో 1.2053 కాయిన్ అయితే ఉందండి. ఇప్పటికిప్పుడు సేల్ చేసుకునే అవకాశం మనకిస్తే ఈ 1 కాయిన్ నేను వీళ్ళకి ఇచ్చేస్తే, అంటే ఎక్స్చేంజ్‌లో నేను సేల్ చేసుకుంటే $26 అయితే నాకైతే వస్తుందనమాట. కాకపోతే చిన్న విషయం అండి. ఇంకా 1000 మనీ కంప్లీట్ అయితే అవ్వలేదు. నాదే కాదు చాలామంది అసలు ఎవరు అవ్వలేదు. 1000 మనీ అవ్వాలంటే 1 ఇయర్ అయితే టైం పడుతుంది ఇప్పటి నుంచి. సో, అందరూ కూడా రెగ్యులర్‌గా చేస్తూ ఉండండి. టైం వచ్చినప్పుడు మీకైతే వాటిని సేల్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తారండి. సో, అప్పుడైతే మీకు చాలా అంటే చాలా అమౌంట్ అయితే రావడానికైతే ఛాన్స్‌లు అయితే ఉంటాయండి. సో, ఈ థియరీ మొత్తం మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇదైతే ఒక మంచి ప్రాఫిటబుల్ మైనింగ్ ప్రాజెక్టేనండి. ₹1 కూడా మనకైతే ఇన్వెస్ట్‌మెంట్ అయితే లేదు. మీ అందరూ కూడా హ్యాపీగా మైనింగ్ అయితే చేసుకోవచ్చు. అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను. సో, ఇదండి టాపిక్ అయితే. వ్రాప్డ్ ఈనెట్ వల్ల మనకి విత్‌డ్రా అనేది ఏ విధంగా వస్తుందో ఒక అవగాహన అయితే మీ అందరూ కూడా ఖచ్చితంగా వచ్చిందనుకుంటున్నాను. ఇది ఈ యొక్క టాపిక్ అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.